నమస్కారం వనితా టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మరి పండగ అనగానే పిండి వంటలతో పాటు కొత్త కొత్త బట్టలు కూడా వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదండి. మరి ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ఆడపిల్లలే కాదు ఆంటీస్ కూడా హాఫ్ శారీస్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. మరి ఈ పండగ రోజున ఈ హాఫ్ శారీస్లోని బోల్డ్ అని వెరైటీస్ చూసేద్దామా? మరి ముందుగా ఇక్కడ ఉన్న లంగావని చూస్తూ ఉంటే కనుక చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉందండి. సో దీనిలో వచ్చేసి మనకి 3 డిఫరెంట్ షేడ్స్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకి బ్లూ కలర్లో అంటే కొంచెం నెమలి కంఠం టైప్లో మనకు కనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్తో ఇచ్చారు. దానికి కాంట్రాస్ట్గా దుపట్టా వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్లో ఇచ్చారు. సో ఇప్పుడు లెహంగా పార్ట్ నుంచి చూస్తూ ఉంటే కనుక లెహంగాలోని బార్డర్స్ ఫస్ట్ చూస్తూ ఉంటే మనకి 3 డిఫరెంట్ బార్డర్స్ ఇచ్చారండి. సీక్వెన్స్ బార్డర్ ఒకటి కనిపిస్తుంది. అలాగే గ్రీన్ కలర్ బేస్ మీద మనకి టోటల్గా థ్రెడ్ వర్క్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి ఇందులో అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది ఇచ్చారండి ఎక్కువగా. సో ఈ ప్యాటర్న్ లో మనకి 3 డిఫరెంట్ గా ఉండే బార్డర్స్ ని తీసుకున్నారనమాట. ఇంకా లెహంగాలోని మోటివ్స్ కనుక చూస్తూ ఉంటే ఇది కూడా టోటల్ గా మనకి గోల్డెన్ థ్రెడ్ వర్క్ లోనే ఇచ్చి అక్కడక్కడ మనకి సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారనమాట. సో ఈ మోటివ్స్ అనేది మనకి పైనుంచి చూస్తూ ఉంటే కంప్లీట్ గా కవర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆల్ ఓవర్ లెహంగా అంతా కూడా ఈ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక టాజల్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక గోల్డ్ అండ్ గ్రీన్ ఈ 2 షేడ్స్ లో తీసుకున్నారనమాట. థ్రెడ్ తోటే మళ్ళీ మనకి ఒక జడ అల్లినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మోడల్లో మనకి 2 టాజల్స్ అనేది తీసుకున్నారు. కిందకి వచ్చేసరికల్లా హ్యాంగింగ్స్ చాలా ఫ్యాన్సీగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. అండ్ దీనికి దుపట్టా దగ్గరకు వచ్చేసరికల్లా ఇందాకే చెప్పినట్టుగా కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారనమాట. ఆరెంజ్ కలర్ లో ఇచ్చి బార్డర్స్ చూస్తూ ఉంటే మనకి ఒక పర్పుల్ బార్డర్ ఇచ్చారు, ఒక గ్రీన్ బార్డర్ ఇచ్చారు, అలాగే ఒక సీక్వెన్స్ బార్డర్ కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీనిలో కూడా టోటల్ గా మనకి కుందన్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి టోటల్ గా ఒక నెట్టెడ్ దుపట్టా ఇచ్చారు కాబట్టి ఈ దుపట్టా మీద కూడా మనకి లెహంగాలో యూజ్ చేసిన మోటివ్సే కొంచెం చిన్న సైజ్ లో తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు అనమాట. ఈ ప్యాటర్న్ లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇది ఇంకొక 4th షేడ్ అని చెప్పుకోవచ్చు. మనకి లెహంగాలో కింద పార్ట్లో ఏదైతే బ్లూ కలర్ కనిపిస్తుందో అదే కలర్ ని మనకి బనారసి బ్రొకేడ్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నారు. సో దీనికి ఏంటంటే మళ్ళీ మనకి ఎల్లో కలర్ తోటి ఒక చిన్న బార్డర్ కూడా ఇచ్చేసారు అనమాట. మనకి ఇలా ఇంత కాంట్రాస్ట్ గా అక్కర్లేదు, మనకి రెగ్యులర్ గా ఉండే కలర్స్ లోనే కావాలి లెహంగాలో ఉన్న షేడ్స్ అంటే కనుక ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ కూడా మనం దీనికి అటాచ్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక పార్టీ వేర్ లెహంగాలా ఉందండి. మనం కావాలనుకుంటే పండక్కి కొంచెం సేపు వేసుకున్న తర్వాత కూడా కావాలి అంటే పెళ్లిళ్ళకి వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ దీన్ని బ్లౌజ్ చూస్తూ ఉంటే కనుక బ్లౌజ్ అంతా కూడా మనకి వెల్వెట్తో ఇచ్చారు, కార్సెట్ బ్లౌజ్ ఇచ్చారనమాట. రెగ్యులర్గా ఉండే మనకి షార్ట్ బ్లౌజెస్ లాగా కాకుండా ఇది కార్సెట్ బ్లౌజ్లా ఇచ్చారు. నెక్ దగ్గరికి వచ్చేసరికల్లా ఒక లీఫ్ షేప్లో నెక్ ఇచ్చి ఇదంతా కూడా మళ్ళీ మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు, అలాగే పర్ల్ వర్క్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జర్దోజీ వర్క్ కూడా మనకి అక్కడక్కడ పైపింగ్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. మిగతా అంతా కూడా ఆరీ వర్క్తో తీసుకున్నారు. సైడ్స్కి వచ్చేసరికి ఇది ప్రిన్సెస్ కట్లో ఇచ్చారు కాబట్టి బ్లాక్ కలర్ బేస్ మీద గోల్డ్ కలర్ తోటి మనకి ఈ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. స్లీవ్స్ వచ్చేసరికి మనకి షార్ట్ స్లీవ్స్ లా ఇచ్చారు. పైన ఏదైతే ఫ్లేర్ కనిపిస్తుందో ఈ నెట్ అంతా కూడా చాలా ప్లెయిన్ గా తీసుకున్నారండి. ఇది లోపల బేస్ ఏదైతే తీసుకున్నారో మ్యాజెంటా కలర్ ని దీనిలోనే మనకి సెల్ఫ్ వర్క్ ఉన్న ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అనమాట. దాని మీద నుంచి మనకి ప్లెయిన్ గా లెహంగా ఒక పొరలాగా వచ్చేసేసి దీని మీద చూస్తూ ఉంటే కనుక బిగ్ బార్డర్ లాగా ఇచ్చారు. సీక్వెన్స్ బిగ్ బార్డర్ లాగా ఇచ్చి అటు ఇటు మళ్ళీ మనకి వెల్వెట్ తోటే 2 డిఫరెంట్ బార్డర్స్ లాగా ఇచ్చేసారు. కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ తర్వాత లోపల యూజ్ చేసిన బనారసి బ్రొకేడ్ ఏదైతే ఉందో మెజెంటా కలర్ లో దాన్ని ఇంకొక బార్డర్ లాగా మనం రన్ చేసినట్టుగా చూడొచ్చు. అండ్ దుపట్టాను కనుక మనం చూస్తూ ఉంటే దుపట్టా మనకి టోటల్ గా ప్లెయిన్ గా ఇచ్చేసారు, 0 నెట్ లో తీసుకున్నారు. దీని మీదనే అక్కడక్కడ ఈ వైట్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చేసి సైడ్స్ కి వచ్చేసరికల్లా మనకు ఒక సీక్వెన్స్ బార్డర్ అలాగే ఒక నెట్టెడ్ బార్డర్ ఇచ్చారు. ఒక వెల్వెట్ బార్డర్ కూడా ఇచ్చేసి కిందకి వచ్చేసరికి సింపుల్ టాజల్స్ అనేవి ఇచ్చినట్టుగా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్ గా ఉండే లెహంగాని ఇప్పుడు మనం చూస్తున్నామండి. దీనిలో కనుక మనం చూస్తూ ఉంటే కలర్స్ వచ్చేసి కొంచెం డల్ షేడ్ తీసుకున్నారనమాట. ఈ క్రీమ్ కలర్ లో తీసుకున్నారు. దానికి ఏంటంటే మనకి
వెల్వెట్ బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్ లో మనకి వెల్వెట్ తీసుకున్నారనమాట. దీంతో మనకి డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. సో ఇప్పుడు లెహంగాని చూస్తూ ఉంటే లోపలంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చారు. మనకి ఈ క్రీమ్ కలర్ అంతా కూడా ప్లెయిన్ గా తీసుకున్నారు. దాని మీద నుంచి ఒక నెట్ కూడా రన్ చేశారు. కాకపోతే పైకి ఇంకొక లేయర్ ఏదైతే వస్తుందో ఇది ఫ్లాప్ మోడల్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని మీద చూస్తే కనుక త్రూ అవుట్ గా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీదనే టోటల్ గా థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కింద బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నట్టు గోల్డ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. దానికే మళ్ళీ మనకి నేవీ బ్లూ వెల్వెట్ బార్డర్స్ అనేవి ఇచ్చేసారండి. ఈ ప్యాటర్న్ లో కూడా తీసుకోవచ్చు. అండ్ టాజల్స్ జనరల్ గా మనం ఈ ప్యాటర్న్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ కి చూస్తూ ఉంటాం కదా, ఇది వచ్చేసి టోటల్ గా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. అండ్ ఇవి కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నాయండి. ఇవి మామూలుగా అయితే బుట్టల మోడల్, అంటే చెవులకి మనం ఎలాంటి హ్యాంగింగ్స్ అయితే పెట్టుకుంటామో ఆ టైప్ లో మనకి ఇక్కడ తీసుకున్నారనమాట. టోటల్ గా మువ్వలతో ఇచ్చారు కాబట్టి చాలా చక్కగా గ్రాండ్ గా కనిపిస్తుందండి. కలర్ దో షేడ్ గా కొంచెం డల్ షేడ్ లో ఇచ్చినా కూడా మనకి ఈ టాజల్స్ వల్ల ఏంటంటే మంచి లుక్ అనేది లెహంగాకి వచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీని బ్లౌజ్ తీసుకుంటూ ఉంటే కనుక బ్లౌజ్ లోని బాడీ అంతా కూడా మనకి వెల్వెట్ లోనే ఇచ్చారనమాట, నేవీ బ్లూ తోటి. అదే మనం స్లీవ్స్ చూస్తూ ఉంటే కొంచెం ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ తీసుకున్నారు. నెట్టెడ్ మీదనే టోటల్ గా థ్రెడ్ వర్క్ తోటి మనకి చిన్న చిన్న ప్యాచెస్ లాగా బూటీస్ టైప్ లో డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. ఫ్రంట్ కి వచ్చేసరికి మనకి కింద లెహంగాలో ఎలాంటి బార్డర్స్ అయితే ఇచ్చారో అవే బార్డర్స్ ని నెక్ దగ్గర కూడా కంటిన్యూ చేసినట్టుగా చూడొచ్చు. వాటితో పాటుగానే మళ్ళీ మనకి స్టోన్ వర్క్ తో ఉన్న ఇంకో ప్యాచ్ ని కూడా ఒక బార్డర్ లాగా ఇచ్చారు. ఇంకా మనం దుపట్టా దగ్గరికి వస్తే కనుక దుపట్టా మనకి ప్లెయిన్ గా తీసుకోకుండా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో తీసుకొని మనకి ఈ ప్యాటర్న్ లో అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ ఉన్నట్టుగా ఇచ్చి బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా వెల్వెట్ నేవీ బ్లూ లో తీసుకున్నారు. అలాగే ఇంకొక గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ ఉన్న బార్డర్ ఇంకొకటి ఇచ్చారు. ఫైనల్ గా ఒక ఫ్యాన్సీ బార్డర్ అనేది ఇచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో లెహంగాని డిజైన్ చేశారండి. ఇంకా బోల్డ్ మోడల్స్ చూడాలి అనుకుంటే కనుక ఒక పార్టీ వేర్ ఐటమ్ లాగా కనిపించే ఇంకొక లెహంగా ఇక్కడ చూడొచ్చండి. ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి ఆఫ్ వైట్ లో ఇచ్చారనమాట. లోపలంతా కూడా మనకి క్రోషియా నెట్ అనేది ఎక్కువగా యూజ్ చేశారు. పైకి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి ప్లెయిన్ నెట్ తీసుకొని నంబర్ ఆఫ్ కలీస్ వచ్చేలాగా డిజైన్ చేశారనమాట. దీనిలోని బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే మనకి మల్టీ కలర్ బార్డర్స్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. కిందకి వచ్చేసరికి ఒక సీక్వెన్స్ బార్డర్ ఇచ్చారు. దీనిలోని టాజల్స్ కనుక చూస్తూ ఉంటే ఆల్ 3 కలర్స్ మిక్స్ అయ్యేటట్టుగా ఒక జడ అల్లినట్టుగా మనకి ఈ ప్యాటర్న్ లో కనిపిస్తూ ఉంటుంది. కింద హ్యాంగింగ్స్ అంతా కూడా మనకి రెడ్ కలర్ లో అలాగే గోల్డ్ కలర్ లో కూడా ఎక్కువగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీనిలోని బ్లౌజ్ వచ్చేసరికల్లా మళ్ళీ మనకి కాటన్ సిల్క్ టైప్ లో తీసుకున్నారనమాట. కలనేత షేడ్ లో మనకి తెలుస్తూ ఉంటుంది. బ్లూ అండ్ రెండు మిక్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. అండ్ దీన్ని నెక్ దగ్గర చూస్తున్నా లేకపోతే కనుక వేస్ట్ లైన్ దగ్గర చూస్తున్నా కూడా టోటల్ గా మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. థ్రెడ్ వర్క్ తో పాటుగా మళ్ళీ మనకి సన్నగా ఉండే ఒక స్టోన్ వర్క్ కూడా ఇచ్చినట్టుగా చూడొచ్చు. బ్యాక్ నెక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇచ్చారు. ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే డీప్ గా నెక్ వచ్చేసి వెనకాల కూడా ఆల్ ఓవర్ మనకి వర్క్ అనేది కనిపిస్తూ టాజల్స్ అనేవి చాలా సింపుల్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. దీనికి దుపట్టా కావాలి అనుకుంటే మనం కాంట్రాస్ట్ కలర్స్ లో కూడా తీసుకోవచ్చు. లేదు సింగిల్ షేడ్ లో రన్ అవ్వాలి అంటే ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే కనుక మనకి ఈ రాయల్ బ్లూ కలర్ లో దుపట్టా అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేసేసి బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక సైడ్ కేవలం మనకి రెడ్ రా సిల్క్ బార్డర్ అలాగే ఒక గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. రెండు పక్కన చూస్తూ ఉంటే కనుక మనకి కొంచెం హెవీగా బార్డర్స్ అనేవి ఇంకొక 2 బార్డర్స్ ని ఎక్స్టెండ్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. టాజల్స్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి డోరీలో ఎలాంటి టాజల్స్ అయితే ఇచ్చారో అవే టాజల్స్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేసినట్టుగా మనం చూడొచ్చు. కూడా పార్టీ వేర్ పీస్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. టోటల్ గా ప్లెయిన్ గా ఉంటుంది. కాకపోతే కలర్ కాంబినేషన్ వల్ల ఏంటంటే మనకి ఆ పార్టీ లుక్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. రాణి పింక్ లో తీసుకున్నారు. లోపలంతా కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చేసారండి. బ్యాకింగ్ వచ్చేసేసి మనకి గోటాపత్తి యూజ్ చేశారు.
అలాగే ఫ్రంట్ నుంచి చూస్తూ ఉంటే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ చిన్న చిన్న స్టిక్కర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి మనకి. అలాంటి ఒక హెవీ బార్డర్ అలాగే ఒక సన్నటి బార్డర్ ని తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు అనమాట. ఇంకా కమింగ్ టు బ్లౌజ్ దగ్గరికి వస్తే కనుక ఫ్రంట్ అంతా కూడా సీ త్రూ నెక్ లాగా ఇచ్చారు. సో హై నెక్ లాగా ఇచ్చేసేసి ఇక్కడంతా కూడా మళ్ళీ మనకి వెల్వెట్ బేస్ తీసుకున్నారు. దాని మీద స్టోన్ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం కిందకు వచ్చేసరికల్లా మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉండేలాగా ఇచ్చారు. ఈ నెట్ మీద చూస్తూ ఉంటే ఓన్లీ మనకి గోల్డ్ కలర్ స్టిక్కర్స్ అక్కడక్కడ ఇచ్చినట్టుగా స్టోన్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. కంప్లీట్ గా కిందకు వచ్చేసరికి మనకి హెవీగా ఈ వర్క్ అంతా కూడా తెలుస్తూ ఉంటుందండి. ఇది యాజ్ ఇట్ ఈస్ గా కూడా వేసేసుకోవచ్చు అండి. దుపట్టాతో ఒకవేళ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి కాంట్రాస్ట్ గా కాకుండా బ్లౌజ్ చూసినా లేదంటే లెహంగా చూసినా మనకి ఒకటే షేడ్ లో రన్ అవుతుంది కాబట్టి అదే కలర్ లో మనకి రన్నింగ్ షేడ్ లోనే దుపట్టాను తీసుకున్నారు. కావాలంటే మనం జార్జెట్స్ లో తీసుకోవచ్చు, జీరో నెట్ లో కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా టాజల్స్ మనకి కొంచెం హెవీగా ఇచ్చినట్టుగానే చూడొచ్చు అనమాట. మనం హాఫ్ స్లీవ్స్ చూసాము, అలాగే స్లీవ్లెస్ కూడా చూసాం కదా. ఫుల్ స్లీవ్స్ లో ఉండే లెహంగాకి వచ్చిన బ్లౌజ్ ని చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. దీంట్లో బార్డర్స్ కనుక మనం చూస్తుంటే ఒక దగ్గర చందేరి బేస్ తీసుకొని దాని మీదనే గోటపత్తి డిజైన్ లాగా తీసుకున్నారు. అలాగే ఫ్యాన్సీ బార్డర్స్ కూడా చాలా అటాచ్ చేసి మనకి ఈ ప్యాటర్న్ లో లెహంగా అంతా కూడా చాలా మనకి సూపర్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ బ్లౌజ్ దగ్గరకు వస్తే కనుక అటు షార్ట్ బ్లౌజ్ లా కాకుండా కంప్లీట్ గా ఫుల్ లెంత్ బ్లౌజ్ లా కాకుండా మనకి కొంచెం కార్సెట్ బ్లౌజ్ లాగా డిజైన్ చేశారు. ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తోటి మనకి కనిపిస్తూ ఉంటుంది. సైజ్ కి వచ్చేసరికల్లా బేస్ వచ్చేసి మనకి లైట్ కలర్ తీసుకున్నారు. దాని మీదనే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్స్ మనకి లైన్స్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇక స్లీవ్స్ దగ్గరకు వస్తే కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ నెటెడ్ స్లీవ్స్ తీసుకున్నారు. దాని మీదనే ఈ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో అలాగే మనకి కాపర్ షిమ్మర్ వర్క్ వచ్చిన వర్క్ తోటి మనకి కనిపిస్తూ ఉంటుంది. బార్డర్స్ వచ్చేసరికల్లా మనకి లెహంగాలో అక్కడక్కడ ఎలా ఫ్యాన్సీ బార్డర్స్ అయితే యూస్ చేశారో అవే బార్డర్స్ ని మనకి బ్లౌజ్ లో కూడా ఇచ్చినట్టుగా చూడొచ్చు. దుపట్టాలో గ్రీన్ కలర్ తీసుకున్నారండి. బేస్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ తీసుకొని సైడ్స్ కి వచ్చేసరికల్లా మనం ఇందాక చూసిన చందేరి ఫ్యాబ్రిక్ మీద ఈ బ్రకెట్ డిజైన్స్ అలాగే రెండు లైన్స్ లో మళ్ళీ ఒక బ్లూ కలర్ అండ్ ఒక గోల్డ్ కలర్ బార్డర్స్ లాగా రన్ చేస్తూ ఉన్నారు. టాజల్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. రెగ్యులర్ గా ఇచ్చే టాజల్స్ లా కాకుండా ఇలాంటి ఫుల్ స్లీవ్స్ లోనే ఇంకొక మోడల్ మనం ఇక్కడ తీసుకోవచ్చండి. దీనిలో కూడా లోపలంతా బేస్ అంతా మనకి ప్లెయిన్ గా ఇచ్చేసారనమాట. పైన చూస్తూ ఉంటే హెవీగా ప్లెయిన్ నెట్టే తీసుకొని దీని మీదనే మనకి థ్రెడ్ వర్క్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చినట్టుగా చూడొచ్చు. సెల్ఫ్ కలర్ లో ఒకటి కనిపిస్తూ ఉంటుంది మనకి. గోల్డ్ కలర్ తోటి స్టోన్ వర్క్ అలాగే పింక్ కలర్ టోటల్ గా కాంట్రాస్ట్ గా ఉండే ఒక బ్లూ కలర్ తోటి కూడా మనకి స్టోన్ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా బేస్ ఏమో వైలెట్ కలర్ తీసుకున్నారు. దాని మీదనే కట్ వర్క్ డిజైన్ ఇచ్చినట్టుగా మనకి గోల్డ్ కలర్ తోటి డిజైన్ అంతా కూడా రన్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. దీనిలో వచ్చేసేసి మనకి బేస్ అంతా కూడా పర్పుల్ ఎక్కువగా తీసుకున్నారు అనమాట. ఫ్రంట్ కి వచ్చేసరికి నెక్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఆల్ ఓవర్ గా మనం చూస్తూ ఉంటే ఈ థ్రెడ్ వర్క్ అలాగే ఆరీ వర్క్ అండ్ ఈ సీక్వెన్స్ వర్క్ తోటి మనకి డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. బ్యాక్ కూడా చాలా హైలైట్ చేసినట్టుగా ఇచ్చి స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా టోటల్ గా ప్లెయిన్ గా ఇచ్చి సింపుల్ గా మనకు ఒక ప్యాచ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. అండ్ బార్డర్స్ కూడా కొంచెం హెవీగానే ఇచ్చారనమాట. సో ఫుల్ లెంత్ బ్లౌజ్ కావాలి, ఫుల్ స్లీవ్స్ లో బ్లౌజ్ కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్ లో కూడా డిజైన్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. మనకి ప్యారెట్ గ్రీన్ కి మనకి రాయల్ బ్లూ కలర్ తోటి కాంబినేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిలో కూడా చూస్తూ ఉంటే లోపలంతా కూడా మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చారు. పైనుంచి చూస్తూ ఉంటే నెట్ మీదనే టోటల్ గా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఐవరీ షేడ్ లో తీసుకున్నారు అనమాట ఈ వర్క్ అంతా కూడా. దీనిలోని బార్డర్స్ కనుక మనం చూస్తూ ఉంటే మనకి 3 డిఫరెంట్ బార్డర్స్ ఇచ్చారు. బ్లౌజ్ దగ్గరకు వస్తే కనుక రాయల్ బ్లూ కలర్ లో మనకి రా సిల్క్ మీదనే తీసుకున్నారండి. దీనిలో కూడా హెవీగా వర్క్ అంతా కూడా డిజైన్ చేశారనమాట. ఎందుకంటే మనం దుపట్టాస్ అన్ని ఎలాగో మనకి నెట్స్ లో కానీ లేదంటే జార్జెట్స్ లో కానీ వస్తున్నాయి కాబట్టి ప్లెయిన్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కదా. సో ఈ వర్క్ అంతా కూడా ఎలివేట్ అవ్వాలి అంటే కనుక మనకి నెక్ లో ఈ ప్యాటర్న్ లో డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. కిందకి వచ్చేసరికి ఒక ప్యాచ్ వర్క్ కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అదే స్లీవ్స్ లో సైడ్స్ కి వచ్చేసరికల్లా ప్లెయిన్ స్లీవ్స్ తీసుకున్నారు. కొంచెం మనకి ఎల్బో నుంచి చూస్తూ ఉంటే కనుక వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఫ్లారల్ వర్క్ అనేది ఇచ్చారు. దానికే మళ్ళీ మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి అవుట్ లైనింగ్ కూడా ఇచ్చేసారు. కిందకి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి హెవీ బార్డర్స్ యూజ్ చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు అనమాట.
వచ్చేసి మనకి లెహంగా అంతా కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. ఎక్కడ మనకి ప్లెయిన్ గా ఉన్నట్టుగా కాకుండా త్రూ అవుట్ మనకి వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా హైలైట్ చేస్తూ ఇచ్చారు ఈ వర్క్ అంతటిని కూడా. సో దీన్ని మనం ఒక బ్రైడల్ లెహంగా లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ వస్తే కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే రిసెప్షన్స్ కి అలాంటి వాటికి కొంచెం రిచ్ గా కనిపించాలి అంటే కూడా ఇలాంటివి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. మనం దీనిలోని బార్డర్స్ కూడా చూస్తూ ఉంటే కనుక కంప్లీట్ గా మనకి సీక్వెన్స్ బార్డర్ అనేది ఒకటి ఇచ్చారు. ఇంకొక బార్డర్ ఏమో బేస్ మనకి రెడ్ కలర్ రా సిల్క్ తీసుకొని దాని మీదనే టోటల్ గా స్టోన్ వర్క్ అనేది ఇచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో లెహంగాని డిజైన్ చేసినట్టుగా చూడొచ్చండి. అండ్ అలాగే మనం బ్లౌజ్ దగ్గరికి వస్తే కూడా బ్లౌజ్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. సో ఆల్మోస్ట్ 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇందులో యూజ్ చేసినట్టు మనం చెప్పొచ్చు. కింద వేస్ట్ లైన్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి లెహంగాలో ఎలాంటి బార్డర్ అయితే ఇచ్చారో అదే బేస్ తీసుకున్నారు, రా సిల్క్ బేస్ తీసుకొని టోటల్ గా స్టోన్ వర్క్ తో ఉండే ఒక బ్లౌజ్ ని డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చు. అదే బ్యాక్ నెక్ లో చూస్తూ ఉంటే సింపుల్ గా పైపింగ్ ఇచ్చేసి కంప్లీట్ గా ప్లెయిన్ గా వదిలేశారు. అండ్ చాలా గ్రాండ్ గా ఉంది కాబట్టి లెహంగా అంతా కూడా మనకి టాజిల్స్ అనేవి చాలా సింపుల్ గా ఇచ్చారండి. ఆ డోరీలో చూసినా లేదంటే లెహంగాలోని టాజిల్స్ చూసినా కూడా మనకి చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. దుపట్టాను చూస్తే కనుక ప్లెయిన్ గా ఇచ్చినా బాగుంటుంది, లేదు అంటే కనుక మనం సింపుల్ గా ఉండే వర్క్ తీసుకున్నారు. మరి లెహంగాలో ఉన్నంత హెవీ వర్క్ కాకుండా అక్కడక్కడ మాత్రమే మనకి ఈ బూటీస్ లాగా ప్యాచెస్ లాగా కనిపించేలాగా తీసుకున్నారు. మిగతా అంతా కూడా మళ్ళీ మనకి లెహంగాలో ఇచ్చినటువంటి బార్డర్స్ ని దుపట్టాలకు కూడా కంటిన్యూ చేసి సింపుల్ టాజల్స్ అనేది దీనికి కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. కొంచెం డిఫరెంట్ కలర్ లో కావాలి అనుకుంటే మనం ఇందాక ఎలా అయితే బేస్ అంతా కూడా క్రోషియా నెట్ లో చూస్తున్నామో దీనిలో వచ్చేసి మనకి లెహంగా అంతా కూడా క్రోషియా నెట్ లో ఇచ్చారండి. దీని మీదనే మనకి కలర్ కూడా కొంచెం పీచ్ షేడ్ తీసుకున్నారు. అండ్ దీని మీదనే ఈ ఫ్లారల్ డిజైన్ అంతా కూడా మనకి గోల్డ్ తో వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి హైలైట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక వెల్వెట్ బార్డర్స్ తీసుకొని పెద్ద పెద్ద బూటీస్ ని మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నట్టుగా కూడా మనం చూడొచ్చు అనమాట. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి 2 డిఫరెంట్ షేడ్స్ లో తీసుకున్నారు. ఫ్రంట్ అంతా కూడా మళ్ళీ మనకి డార్క్ బ్లూ కలర్ లో ప్లెయిన్ గా తీసేసుకున్నారు వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద. దీని మీదనే మనకి స్టోన్ వర్క్ అంతా కూడా ఇచ్చారు. అదే బ్యాక్ నెక్ చూస్తూ ఉంటే కనుక టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చేసి కిందకు ఒక పట్టి మాత్రమే మళ్ళీ మనకి ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్ తో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. టాజల్స్ దగ్గరకు వచ్చేసరికి సింపుల్ టాజల్స్ అనేవి ఇచ్చారండి. మనం లెహంగాలో చూసినా అలాగే డోరీ దగ్గర చూసినా కూడా బ్లౌజ్ కి మనకి సింపుల్ టాజల్స్ అనేవి కనిపిస్తున్నాయి. దీన్ని దుపట్టా కూడా మళ్ళీ మనకి కంప్లీట్ గా ప్లెయిన్ నెటెడ్ దుపట్టా ఇచ్చేసి సింపుల్ బార్డర్స్ ని ఇచ్చినట్టుగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. రిచ్ గా కనిపించే ఒక రెడ్ కలర్ లో తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి మళ్ళీ మనకి మిర్చ్ రెడ్ కాకుండా కొంచెం డార్క్ రెడ్ కలర్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. లోపలంతా కూడా మళ్ళీ మనకి బనారసీ బ్రొకేట్ ఫ్యాబ్రిక్ ని హైలైట్ చేస్తూ తీసుకున్నారండి. గోల్డ్ కలర్ తోటి వర్క్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. అదే మనం పైన ఇంకొక లేయర్ కనుక చూస్తూ ఉంటే ప్లెయిన్ నెట్ కనిపిస్తుంది అనమాట. టోటల్ గా ప్లెయిన్ గా తీసుకున్నారు. దీనిలోని బార్డర్స్ చూస్తూ ఉంటే మళ్ళీ మనకి సీక్వెన్స్ బార్డర్స్ అనేవి కొంచెం హెవీగా ఇచ్చినట్టుగా చూడొచ్చు. సో ఈ ప్యాటర్న్ లో మనకి లోపల నుంచి ఉన్న డిజైన్ అంతా కూడా పైన ప్లెయిన్ నెట్ రావడం వల్ల మనకి ఇలా ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ టాజల్స్ దగ్గరికి వస్తే కనుక ఇవి కూడా బ్రైట్ చేసినట్టుగానే కనిపిస్తున్నాయి. బ్లౌజ్ దగ్గరికి వస్తూ ఉంటే కనుక ఒక హై నెక్ కాలర్ నెక్ బ్లౌజ్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఫ్రంట్ అంతా కూడా చాలా హైలైట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఈ స్టోన్ వర్క్ తోటి అలాగే కర్దానా బీడ్స్ కూడా దీనిలో ఎక్కువగా యూజ్ చేశారు. ఈ ప్యాటర్న్ లో మనకి ఫ్రంట్ నెక్ కనిపిస్తూ ఉంటుంది. అదే ఇప్పుడు బ్యాక్ నెక్ కనుక మనం చూస్తూ ఉంటే ఒక కీ హోల్ నెక్ లాగా డిజైన్ చేశారనమాట. మనం ఫ్రంట్ నుంచి చూస్తూ ఉంటే టోటల్ గా కవర్ అయిపోయిన ఒక కాలర్ నెక్ బ్లౌజ్ లా కనిపిస్తూ ఉంటుంది. వెనకాలకు వచ్చేసరికల్లా టోటల్ ఒక కీ హోల్ నెక్ లాగా ఇచ్చి నెక్ లైన్ అంతా చూస్తూ ఉంటే వైట్ స్టోన్స్ నే మనకి ఒక 5 rows లో తీసుకున్నారు. అండ్ టోటల్ గా ఓవరాల్ గా బ్లౌజ్ అంతా కూడా మనకి హెవీగా వర్క్ అనేది కనిపిస్తూనే ఉంటుందండి. సో ఈ లెహంగాలోని ఇప్పుడు దుపట్టా కనుక చూస్తూ ఉంటే మళ్ళీ దీన్ని కూడా మనకి 0 నెట్ లోనే ఇచ్చారండి. రన్నింగ్ కలర్ లోనే ఇచ్చారు. బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక వెల్వెట్ బార్డర్ తీసుకున్నారు. అలాగే ఒక సీక్వెన్స్ బార్డర్ తీసుకొని టాజల్స్ మనకి లెహంగాలో ఇచ్చినటువంటి టాజల్స్ ని దుపట్టాలో కూడా హైలైట్ చేస్తూ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట.
వైట్ కలర్ లో తీసుకోవచ్చు అండి. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా మనకి బనారసి బ్రొకేట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. ఒక ఆఫ్ వైట్ ఇచ్చేసి దాని మీద బ్రొకేట్ డిజైన్స్ అంతా కూడా గోల్డ్ కలర్ లో ఇచ్చి చిన్నగా మనకి బ్లూ కలర్ తో వర్క్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చూస్తూ ఉంటే హెవీగా ఉండే వర్క్ ఎక్కడా లేకుండా చాలా సింపుల్ గా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా మల్టీ కలర్ బార్డర్స్ తీసుకున్నారనమాట. ఒక పింక్ కలర్ రా సిల్క్ బార్డర్ తీసుకున్నారు, అలాగే ఒక yellow కలర్ లో కొంచెం హెవీగా ఉండే రా సిల్క్ బార్డర్ తీసుకున్నారు. కిందకి వచ్చేసరికల్లా ఒక బ్లూ కలర్ వెల్వెట్ బార్డర్ అనేది తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. దీంతో లెహంగాని మనకి ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారండి. బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికల్లా మళ్ళీ మనకి రాయల్ బ్లూ కలర్ లో వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. దీని మీదనే వర్క్ అంతా కూడా కర్దానా వర్క్ వచ్చింది, మళ్ళీ స్టోన్ వర్క్ ఇచ్చారు. అలాగే అక్కడక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి థ్రెడ్ వర్క్ అనేది ఫ్లారల్ డిజైన్ లో మాత్రమే ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీనిలో కూడా ఫ్రంట్ అంతా కూడా మనకి హెవీగా వర్క్ అంతా ఇచ్చేసారండి. పళ్ళుని రైట్ సైడ్ నుంచి వేసుకున్నా లేదంటే కనుక బ్యాక్ నుంచి వేసుకున్నా కూడా హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట వర్క్ అంతా కూడా. అదే ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కనుక చూస్తుంటే బ్యాక్ నెక్ ప్లెయిన్ గా వదిలేసేయకుండా బ్యాక్ నెక్ లో కూడా మళ్ళీ మనకి ఓన్లీ నెక్ లైన్ వరకు మాత్రం హైలైట్ అవుతూ వర్క్ అంతా కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అండ్ దీనిలో కూడా ఏంటంటే మనకి ఫ్రంట్ ఇచ్చినట్టుగానే కింద కూడా వేస్ట్ లైన్ అనేది కొంచెం చక్కగా నీట్ గా ఒక కట్ వర్క్ లాగా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు అండి. ఈ ప్యాటర్న్ లో లెహంగా అండ్ బ్లౌజ్ చూసాం కదా, దీని దుపట్టా చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మనకి ఆల్మోస్ట్ 3 డిఫరెంట్ షేడ్స్ ఇందులో తీసుకున్నట్టు చూడొచ్చు. ఆఫ్ వైట్ షేడ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, అలాగే మిగతా అంతా కూడా చూస్తూ ఉంటే కనుక మస్టర్డ్ ఎల్లోని మనకి డై చేసినట్టుగా చూడొచ్చు. అలాగే బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి అలా లెహంగాలో ఇచ్చినట్టుగా నంబర్ ఆఫ్ బార్డర్స్ కావాలి కాబట్టి మనకి ఈ ప్యాటర్న్ లో హెవీ బార్డర్స్ అనేది డిజైన్ చేసినట్టుగా కూడా చూడొచ్చు. మరి చూసారు కదండి ఈనాటి కలెక్షన్ సూపర్బ్ గా ఉంది కదా. మరి ఈ కలెక్షన్ అంతా మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే, పండగ పూట ఇదే కలెక్షన్ ని మీరు కూడా వేసుకోవాలి అనుకుంటే కనుక ఇంకెందుకు ఆలస్యం, అమీర్పేటలో ఉన్న తరుణి షోరూమ్ కి మీరు విచ్చేసేయండి. మరొకసారి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్తే.